హైదరాబాద్ నగరంలోని చెరువులను బృందావనంలా తీర్చిదిద్దుతోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మురికి కూపాలుగా ఆక్రమణలకు గురై కుచించుకుపోయిన చెరువులు నేడు విశాలంగా మారుతున్నాయి. హాయిగా సేద తీరే నందనవనాల్లా అందాలతో అలరిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ తీరాన్ని కూడా మరింత ఆకర్షణీయంగా అందంగా తీర్చిదిద్దుతోంది ప్రజాప్రభుత్వం. సాగర్ కు ఆనుకుని ఏర్పాటు చేసిన పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్లను మరింత స్పెషల్ గా తీర్చిదిద్దింది. ఇప్పుడు ట్యాంక్ బండ్ కు ఉత్తరాన ఉన్న సంజీవయ్య పార్క్ పరిసరాలను కూడా శోభాయమానంగా మార్చేలా ప్రణాళికలు రచించారు అధికారులు. బతుకమ్మ నిమజ్జనాలు చేసే ఘాట్లను విస్తరించడంతో పాటు సుందరీకరణ చేయాలని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేవలం పండుగ సమయంలోనే కాకుండా ఎప్పుడూ శుభ్రంగా వేల మంది ప్రకృతి ఒడిలో సేద తీరేలా ఏర్పాట్లు చేయనున్నారు. బతుకమ్మ పండుగ సమయంలోనే కాకుండా కార్తీక మాసంలో తెలంగాణ ప్రజలు, ఉత్తరాదికి చెందిన మహిళలు దీపావళి సందర్భంగా ఛత్ పూజను ఇక్కడే చేసుకుంటారు. సూర్య భగవానుడి సోదరి చతీ మయాకు నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అందుకే ప్రజల కోసం 3.16 కోట్లతో బుద్ధ భవన్ వైపు నుంచి సంజీవయ్య పార్క్ వరకు ఘాట్ల పునర్నిర్మాణం చేయడంతో పాటు రివెట్మెంట్ వాల్ నిర్మాణం చేయనుంది సర్కార్. 5,424 చదరపు మీటర్ల మేర గోడలకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అందమైన పెయింటింగ్స్ వేయనున్నారు. ఘాట్ల పొడవునా పచ్చని చెట్లతో పాటు గార్డెనింగ్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఈ నిర్మాణాలు పూర్తయితే ఉత్తర భాగం కూడా మరో బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ గా మారనుంది.